గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించి ఒక స్పెషల్ క్లాస్గా ఒక కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. అదేంటండి అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో వస్తున్నటువంటి ప్రాబ్లం. ఇది ఏ రకంగా చేయాలి అనేది ప్రీవియస్ క్లాస్లో మీకు ఒక స్పెసిమెన్ ఇచ్చి దాని ప్రకారంగా ఇట్లా సాల్వ్ చేసుకుంటే మీకు సరిపోద్ది అని ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పాను. అయినప్పటికీ కూడా ఏదైనా ఒక సమ్ చెప్పినట్టయితే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుందేమో అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు ఈ క్లాస్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇది టెస్ట్ పేపర్లో అంటే ఫస్ట్ సమ్ ఏ రకంగా చేశారు అనేటువంటిది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి మీరు ఒకటి రెండు లెక్కలు చేసుకున్నట్టయితే ఎగ్జామ్స్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి నాకు అర్థమైంది. అయినప్పటికీ కూడా ఇంకా మన ఈ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఇంకా ఒక 4 days తర్వాత ఉంది కాబట్టి దీని టైం టేబుల్ ఈలోపు మీకు చదువుకునే ముందు రోజున చూసుకోవడానికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ క్లాస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది ఏంటండి అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాం. ఏంటంటే ఏదైనా పర్టికులర్ పీరియడ్స్కి మధ్యలో ఉన్నటువంటి సమయంలో ఎంత ఫండ్స్ మన సంస్థకు వచ్చినాయి, ఎన్ని ఫండ్స్ సంస్థ నుంచి అవుట్ఫ్లో అయినాయి, ఇన్ఫ్లో ఫండ్స్ ఎన్ని, అవుట్ఫ్లో ఫండ్స్ ఎన్ని అనేటువంటివి టాలీ చేసుకోవడానికి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేటువంటిది సరిపోతుంది. ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీకు చేయడం బాగా చెప్పాం కాబట్టి క్యాష్ ఫ్లో ఎట్లా చేశారో సేమ్ ఫండ్స్ ఫ్లో కూడా అట్లానే చేయాలి. దానికి దీనికి వేరియన్స్ అలా ఒకటే, డిఫరెన్స్ అలా ఒకటే. ఏంటంటే అది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే పట్టి, అంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటి షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేటువంటిది ఒకటే మార్పు అనమాట అండి. అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో డబ్బులు వస్తూ ఉంటే డెబిట్, పోతూ ఉంటే క్రెడిట్ అని కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది తేడా లేకుండా అన్నింటినీ చూసాం. అదే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి వచ్చేటప్పటికల్లా ఈ యొక్క కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ కూడా ఈ వర్కింగ్ చేంజెస్లో అంటే వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తాయి కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్. ఇక వీటిలో వేరియన్స్ని మనం ఫండ్స్ ఫ్లోలో తీసుకోకూడదు. ఓన్లీ ఫండ్స్ ఫ్లోలో ఇవి కాకుండా మిగిలినటువంటి ఆస్తులు పెరగడం ద్వారా ఏమైనా ఫండ్స్ వచ్చినాయా, తగ్గడం ద్వారా ఏమైనా ఫండ్స్ పోయినాయా అనేటువంటిది మాత్రమే ఫండ్స్ ఫ్లోలో మనం నోట్ చేయాలి. దాంట్లో ఎలాగైతే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ చేస్తున్నామో అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని హెడ్డింగ్ పెడతాం. సేమ్ అదే అక్కడ ఎలా చేసామో అలాగే, అంటే క్లోజింగ్ ప్రాఫిట్ తీసుకోవాలి, డిప్రిషియేషన్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ అయినవి అన్నీ కలపాలి, క్రెడిట్ అయినవి అని అంటే తీసేసి ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసేస్తే అక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చింది, ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని పేరు పెట్టాం అనమాట. ఇది ఫండ్స్ ఫ్లోకి మళ్ళీ యాడ్ పాయింట్స్లోకి వస్తాయి. ఇవన్నీ సోర్సెస్ అంటే ఫండ్స్ వస్తున్నవండి, అప్లికేషన్స్ అంటే సోర్స్ పోతున్నవి. దీనికి డిఫరెన్స్ ఈ 55,000 రూపాయలు చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చిన 55,000 రూపాయలకి టాలీ అవ్వాలన్నమాట. ఇది అది సేమ్ వచ్చినట్టయితే మనకి సరిపోతుంది. ఇదే పాత మోడల్ అయినట్టయితే ఏం చేసేవాళ్ళం అంటే ఇది టీ ఆకారంగా వేసుకుని ఫండ్స్ ఇన్ఫ్లో అంతా డెబిట్, అవుట్ఫ్లో అంతా క్రెడిట్ వేసుకుని రెండు వైపులా కూడితే ఈక్వల్ బ్యాలెన్సెస్ వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్ రూపంలో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిలో ఫాలో చేసుకోవచ్చండి. ఒకసారి సమ్ ఎలా ఉందో చదువుతాను. బోత్ మీడియంస్ ఒకసారి మీ దగ్గర బుక్స్ దగ్గర పెట్టుకొని ఒకసారి చూసుకోండి. ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫస్ట్ సమ్ పేజ్ నెంబర్ ఎంతలో ఉందండి అంటే 93లో ఉందండి. పేజ్ నెంబర్ 93లో ఉంది. ప్రాబ్లం ఏమైనా ఉందండి అంటే ది ఫాలోయింగ్ ఆర్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సింగ్ కంపెనీ ఫ్రమ్ విచ్ యూ ఆర్ ఆస్క్డ్ టు ప్రిపేర్ ఏ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మిమ్మల్ని ఈ యొక్క సింగ్ కంపెనీ పుస్తకాల నుంచి ఫండ్స్ ఫ్లోని తయారు చేయమని చెప్తూ ఉన్నారనమాట అండి. వీటిల్లో ఏమి ఇచ్చారండి, క్యాష్ ఒకటి ఇచ్చారు, ఏమండి క్యాష్ ఇచ్చారు, తర్వాత డెటాస్ ఇచ్చారు, స్టాక్ ఇచ్చారు, తర్వాత ఇంకేమి ఇచ్చారండి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు, తర్వాత ల్యాండ్ ఇచ్చారు. ఇవి ముందు మస్ట్గా మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇందులో కరెంట్ అసెట్స్ ఏవో టిక్ పెట్టుకోండి. ఇందులో కరెంట్ అసెట్స్ ఏవండి అంటే క్యాష్, డెటాస్, స్టాక్ ఈ 3 ఫిక్స్డ్ వస్తే కరెంట్ అసెట్స్. రిమైనింగ్ ల్యాండ్ అటువంటి అన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కరెంట్ అసెట్స్ ఏం తీసుకున్నాం అంటే క్యాష్ ఒకటి, డేటాస్ ఒకటి, స్టాక్ ఒకటి, ఈ 3 టిక్ పెట్టుకోండి. అంటే చేసేటప్పుడు మీకు సులువుగా అర్థమవుతుంది.
అలాగే ఇక్కడ లయబిలిటీస్లో చూసుకుంటే క్రెడిటార్స్, బిల్స్ పేబుల్ ఇవి రెండు కూడా కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోండి. అవి రెండు కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోండి. ప్రామిసరీ నోట్ నిరుడు లేదు, 20,000 ఇప్పుడే వచ్చిందంటే ఈ సంవత్సరం మనం ఎవరి నుంచో అప్పు తీసుకున్నాం అనమాట. షేర్ క్యాపిటల్ ఇచ్చారు. రిటైనింగ్ ఎర్నింగ్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ది 60,000, ఈ సంవత్సరానికి 75,000. సమ్ ఇట్లా ఉండొచ్చు, లేదు ఇంకొంచెం ఎవరికి వెళ్ళినట్టయితే ఇలా ఉండి కిందని 1-2 అడ్జస్ట్మెంట్స్ ఉండొచ్చు. ఆ 1-2 అడ్జస్ట్మెంట్స్ ఉన్నప్పుడు మనం క్యాష్ ఫ్లోలో ఏ రకంగా అయితే బిల్డింగ్ అకౌంటు, ప్లాంట్ అకౌంటు, స్టాక్ అకౌంట్ అట్లా ఎలా వేసుకున్నామో అలాగే ఇందులో కూడా ఈ ట్యాక్స్ అకౌంట్ కానీ లేదా గుడ్విల్ అకౌంట్ కానీ లేదా బిల్డింగ్ అకౌంట్ కానీ అదే విధంగా మనం ఇప్పుడు కూడా తయారు చేసుకోవాలి. పెద్దగా వేరియన్సెస్ ఏమీ లేకపోతే ఇంకా రఫ్ ఖాతాలు అక్కర్లేదు. ముందు ముఖ్యంగా మాత్రం ఈ 3 ఉండాలి. ఏంటంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపిపట్టి. తెలుగు మీడియంలో కూడా మీ దగ్గర గైడ్లో చూసేసుకోండి. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపిపట్టి. రెండవది ఏంటంటే కార్యకలాపాల వల్ల వచ్చినటువంటి నిధులు. మూడోది ఏంటంటే నిధుల ప్రవాహ నివేదిక. ఏమండి దీంట్లో ఏం తీసుకుంటారండి అంటే వర్కింగ్ క్యాపిటల్లో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ మాత్రమే తీసుకుంటారు, ఇంకేం తీసుకోరు. కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ తీసుకుంటారు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఏం తీసుకుంటారంటే క్లోజింగ్ ప్రాఫిట్, ఓపెనింగ్ ప్రాఫిట్ అంటే ముగింపు లాభము, ప్రారంభ లాభము తీసుకుంటారు. తరుగుదలలు, ఆస్తి అమ్మకం మీద నష్టాలు ఇలాంటివి ఏమైనా ఉంటే యాడ్ పాయింట్స్లో తీసుకుంటారు. ఇక ఫండ్స్ ఫ్లోలో ఏం తీసుకుంటారండి అంటే ఆ కరెంట్ అసెట్స్ పోగా రిమైనింగ్ అసెట్స్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ అసెట్స్, అవి అమ్మడం వల్ల ఏమైనా డబ్బులు గంటలు వస్తే యాడ్ పాయింట్స్లోకి రావాలి. కొనడం వల్ల డబ్బులు అయిపోతున్నట్టయితే లెస్ పాయింట్లో రాసుకోవాలి. ఏమంటే ఈ ఫండ్స్ ఫ్లోలో వచ్చిన ఆన్సర్ దేనికి సరిపోవాలండి అంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో వచ్చినటువంటి ఆన్సర్కి సరిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఈ సంబంధం ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చూస్తున్నాం. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చూసేటప్పుడు ఏం చూడాలన్నాను? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? క్యాష్, డెటార్స్, స్టాక్, అవి 3 చూడాలి. కరెంట్ లయబిలిటీస్ అంటే ఏం చూడాలి? క్రెడిటార్స్, బిల్స్ పేబుల్. ఇవి 2 చూడాలండి. అంటే ఇది మన ఫేవరెట్ లైబిలిటీస్ అండి. పర్టికులర్స్ 2009లో ఎంత ఫిగర్ ఉంది, 2010లో ఎంత ఉంది, ఎంత ఇంక్రీజ్ అయింది వర్కింగ్ క్యాపిటల్, ఎంత డిక్రీజ్ అయింది, ఏంటంటే వివరాలు 2009వ సంవత్సరం, 2010వ సంవత్సరం, నిర్వహణ మూలధనంలో పెరుగుదల, నిర్వహణ మూలధనంలో తగ్గుదల. ఓకే, ఇప్పుడు ముందుగా కరెంట్ అసెట్స్ అని రాసుకున్నారు. కరెంట్ అసెట్స్ రాసుకుని క్యాష్ తీసుకున్నాను. కరెంట్ అసెట్స్లో ముందు ఏం తీసుకున్నా అంటే క్యాష్ ఎంత ఉంది? ముందు 35,000 ఉంది, తర్వాత 75,000 అయింది. అంటే ఫస్ట్ ఇయర్ 35,000, సెకండ్ ఇయర్ 75,000. ఇక్కడ వేసుకోండి. ఫస్ట్ 35, సెకండ్ ఇయర్ 75. దీనికి ఎంత డిఫరెన్స్ అండి? ఎంత పెరిగింది? 40,000 పెరిగింది కాబట్టి ఇంక్రీజింగ్లో 40,000 వేసుకోవాలి. ఇది డిక్రీజింగ్ కాదు కాబట్టి దీనికి డాష్. అలాగే డెటార్స్ 98,000, తర్వాత 90,000 అంటే 8,000 ఏమైందండి? తగ్గింది. అంటే అందుకని ఇంక్రీజింగ్లో కాదు డిక్రీజింగ్లో వేసుకోవాలి. స్టాక్ 87,000 నుంచి 1,20,000 అంటే ఏమైందండి అంటే పెరిగిందండి. పెరిగిన దాంట్లో వేసుకోవాలి, తగ్గింది డాష్. తర్వాత కరెంట్ లయబిలిటీస్ తీసుకున్నాం. కరెంట్ అసెట్స్ అయిపోయినాయి, కరెంట్ లయబిలిటీస్ తీసుకున్నాం. క్రెడిటార్స్ 50,000 నుంచి 45,000 అయిందండి, 5,000 తగ్గింది. ఇది రివర్స్లో చూసుకోవాలి. అప్పు తగ్గితే అండి వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్లో వేసుకోవాలి, పెరుగుదలలో వేసుకోవాలి. ఒకవేళ అప్పు పెరిగింది అనుకోండి, నిర్వహణ మూలధనం తగ్గుదలలో వేసుకోవాలి. దీనికి రివర్స్ అండి. ఆస్తులు పెరిగితే పెరిగినట్టు, తగ్గితే తగ్గినట్టు. అప్పులు మాత్రం తగ్గితే పెరిగినట్టు, పెరిగితే తగ్గినట్టు. ఓకే, ఇప్పుడు ఏం చేసామండి అంటే ఇంక్రీజింగ్ 78,000, డిక్రీజింగ్ 23,000. సో బ్యాలెన్స్ ఎంత? ఇదిగో నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే 78,000 మైనస్ 23,000 అంటే 55,000 వేరియన్స్ మీకు కనిపిస్తుంది. ఇది ఫండ్స్ ఫ్లోలో వచ్చినటువంటి బ్యాలెన్స్కి సరిపోవాలన్నమాట అండి. దీన్ని ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ తీసుకున్నాం. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏం తీసుకోవాలి? రిటైనింగ్ ఎర్నింగ్స్ లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇచ్చింది తీసుకోవాలి. రిటైనింగ్ ఎర్నింగ్స్ అంటే లాభం వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టిన మొత్తాలు కింద లెక్క అనమాట అండి. అందువల్ల ఇది నికర లాభంగా భావించుకోవాలి. అక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందండి అంటే 75,000, ఓపెనింగ్ బ్యాలెన్స్ 60,000 ఉంది. ఇక్కడ ఏ ఆస్తులు తగ్గుదల అది ఏం లేదు, తరుగుదల అది ఉంటే ఈ స్టేట్మెంట్లోకి వచ్చిన అనమాట. ఏమీ లేదు కాబట్టి ఓన్లీ రిటైనింగ్ ఎర్నింగ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 75,000 తీసుకున్నాం.
అండ్ ప్రాఫిట్ అండ్ లాస్కి డెబిట్ అయిన నాన్ ఫండ్ ఐటమ్స్ ఏమీ లేవు. ఉంటే ఇక్కడ డెప్రిషియేషన్ కానీ లాస్ ఆన్ అసెట్స్ కానీ ఇక్కడ వేసుకోవాలి. ఇది బయట వేసి దీన్ని కలిపాను, సేమ్ అమౌంట్ వచ్చేసింది. మైనస్ ఏంటంటే అంటే నాన్ ఫండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అలాంటివి ఉంటాయి చూసారు, అవి ఏమైనా ఉంటే వేసి తీసేయాలి. అంటే సేమ్ 75,000 వచ్చింది. దీని నుంచి ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసేయాలి. ఓపెనింగ్ రిటైనింగ్ ఎర్నింగ్స్ ఎంత అంటే 60,000 తీసేస్తే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని రాసి ఇవ్వడం కదా 15,000. ఆ 15,000 ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని రాసుకోవాలి. తెలుగు మీడియం వాళ్ళు అది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే పట్టి ప్రస్తుత ఆస్తులు ఇలా వేసుకోవాలి, ప్రస్తుత అప్పులు ఇలా వేసుకోవాలి. ఇది టోటల్ చేసి ఇందులో నుంచి తీసేస్తే నిర్వహణ మూలధనం పెరుగుదల అని వస్తుంది. నిర్వహణ మూలధనం పెరుగుదల. అప్పుడు కార్యకలాపాల వల్ల వచ్చిన నిధులు అని రాయాలి. కార్యకలాపాల వల్ల నిధులు అని రాసి అప్పుడు ముగింపు లాభ నష్ట ఖాతా నిల్వ తీసుకోవాలి. అంటే నాన్ ఫండ్ అంటే నిర్వహణేతర నిధులు అండి. నిర్వహణేతర నిధులు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ దీనికి కలపాలి. నిర్వహణేతర ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి. అందులోంచి ప్రారంభ లాభ నష్ట ఖాతా తీసేస్తే ఎంత వచ్చిందో అదే అని కార్యకలాపాల వల్ల వచ్చిన నిధులు. ఇదేంటంటే ఇదేంటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే కార్యకలాపాల వల్ల వచ్చిన నిధులు. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేయాలి. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేసి ఈ ప్రస్తుతాస్తులు వదిలేస్తే ఇంకా కాస్తప్పట్లో ఏం మిగిలినాయి ఇవి తీసుకుని వదిలేసి చూసుకోవాలి. క్యాష్ ఆన్ డెపాజిట్ స్టాక్ కింద తీసేసుకున్నాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ 15,000 ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ 10,000 అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే 5,000 అమ్మేశారు. 15,000 ఉన్నాయి, 10,000 అయినాయి అంటే 5,000 తగ్గినాయి కదండి, అమ్మేశారు. అమ్మేస్తే క్యాష్ వస్తుంది కదా, అందుకని ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఏంటంటే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఈ 5,000 వేసుకోవాలి. అలాగే ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 15,000 ఇచ్చాం కదా, అది కూడా ఇక్కడ వేసుకోవాలి. ఈ వచ్చిన ఫండ్స్ వేసుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అమ్మగా వచ్చిన డబ్బు వేసుకోవాలి. నెక్స్ట్ అటువైపు అయిపోయి లైబిలిటీస్లో చూడండి, క్రెడిటార్స్ బిల్స్ పేబుల్ అక్కడికి వచ్చేసింది. ప్రామిసరీ నోటు లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరమే రాసాను. ఎవరికో అప్పు తీసుకుని కాగితం రాశారు అనమాట. అంటే ఫండ్స్ వచ్చినాయి కదా, అందుకని ఇదిగో ఇంక్రీజ్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అని 20,000 వేసుకోవాలి. అంటే అసెట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయితే ఇటువైపు వేసుకోవాలి, డిక్రీజ్ అయితే ఇటువైపు వేసుకోవాలి. అదే లైబిలిటీస్ కనుక డిక్రీజ్ అయితే ఇక్కడ వేసుకోవాలి, ఏమైనా ఇంక్రీజ్ అయితే ఇటువైపు వేసుకోవాలి. అంటే లైబిలిటీస్ అప్పులు ఏమైనా అంటే క్రెడిటార్స్ ఉన్నాయనుకోండి, మీరు 10,000 ఉన్నాయి, ఇప్పుడు 12,000 ఉన్నాయనుకోండి, ఇంకో 2,000 అప్పు చేసినట్టు ఇంక్రీజింగ్ ఇటు వేసుకోవాలి, డిక్రీజింగ్ అయితే ఇటు వేసుకోవాలి. అంటే ఎసెట్స్కి రివర్స్. ఎసెట్స్ కొన్నామనుకోండి డబ్బులు పోతాయి, క్రెడిట్ పెరిగితే, తగ్గితే డెబిట్. అదే లైబిలిటీస్ అనుకోండి, లైబిలిటీస్ పెరిగినాయి అంటే ఇంకా అప్పు తీసుకున్నట్టు డబ్బులు వస్తాయి, డెబిట్. అంటే లైబిలిటీస్ తగ్గినాయి అనుకోండి, పే చేసినట్టు క్రెడిట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చూసామంటే ప్రామిసరీ నోట్ చూసాం. తర్వాత ఇంకేముందంటే ఆ షేర్ క్యాపిటల్ ఉంది, 1,25,000 ఉండేది 1,50,000 అయింది. అంటే 50,000 పెరిగింది, డబ్బులు వచ్చినాయండి. 25,000 125 నుంచి 150 అంటే ఎంత పెరిగిందండి, 25,000 పెరిగింది. ఆ 25 యాడ్ అండి. మొత్తం ఈ యాడ్ పాయింట్స్ 65,000. లెస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ ఉంది. చూడండి, ల్యాండ్ 20 నుంచి 30,000 అయిందంటే 10,000 పెరిగింది, కొన్నాం. కొంటే డబ్బులు పోతాయి కాబట్టి ఆ 10,000 ఇక్కడ వేసుకోవాలి. ఈ 10,000 దీని నుంచి తీసేస్తే 55,000. ఇది ఏమై ఉండాలండి అంటే చేంజ్ ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అయి ఉండాలి. ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్తో సరిపోవాలి. ఇది ఫండ్స్ ఫ్లో చేసే విధానం. నిధుల ప్రవాహం మీద ఓపెన్ చేస్తే నిధుల మూలాలు అని చెప్పి వచ్చిన డబ్బులు రాసుకోవాలి. అంటే నిర్వహణ ఇది ఏంటంటే అంటే కార్యకలాపాల వల్ల వచ్చిన నిధులు వేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడుల అమ్మకం వేసుకోవాలి, ప్రామిసరీ నోటు పెరుగుదల వేసుకోవాలి, మూలధనం పెరుగుదల వేసుకోవాలి. తగ్గుదల ఏం వేసుకోవాలండి అంటే పన్ను అంటే ల్యాండ్ యొక్క కొనుగోలు, భూమి కొనుగోలు అనేది మైనస్ వేసుకోవాలి. ఈ ప్లస్ నుంచి మైనస్ తీసేస్తే వచ్చింది ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఇది దానికి సరిపోవాలి. ఇది ఫండ్స్ ఫ్లో వేసేటువంటి విధానం. కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే సులువుగా మీరు చేయొచ్చు. మస్ట్గా మీరు వేయాల్సిన ఎన్ని అకౌంట్లు అండి అంటే మస్ట్గా మీరు వేయాల్సిన 3 అకౌంట్స్ ఏంటండి అంటే ఒకటి షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇంకోటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఒకవేళ సమ్లో ఎప్పుడైనా సరే ఎసెట్స్లో అయ్యి డిప్రిషియేషన్లు అలాంటివి ఉన్నప్పుడు సేమ్ క్యాష్ ఫ్లోలో ఏ రకంగా అయితే అకౌంట్స్ వేసారో ఎసెట్ అకౌంట్ వేస్తున్నారు అనుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్,
క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్. డిఫరెన్స్ డిప్రిషియేషన్ కింద లేదా సేల్ కింద కానీ తీసుకోవాలి. అలాగే ట్యాక్సేషన్ అకౌంట్, అలాగే క్యాపిటల్ అకౌంట్, అలాగే డిబెంచర్స్ అకౌంట్, అలాగే గుడ్విల్ అకౌంట్ సేమ్ క్యాష్ ఫ్లోలో ఎలా అయితే వేసారో ఆ రకంగా ఇందులో కూడా వేయాలండి. ఇక్కడ సెకండ్ సమ్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. పేజ్ నెంబరు ఎంతండి అంటే 95. ఈ 95లో ఏమి ఇచ్చాడండి, ఇక్కడ చూడండి చెప్తున్నాడు, ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ ఫామ్ ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్తున్నాడు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 240 నుంచి 360 వచ్చింది, అంటే 1,80,000 పెరిగిందండి. అది ఈ ఫండ్స్ ఫ్లోలో పడుతుంది. తర్వాత షేర్ ప్రీమియం 24 నుంచి 36,000 అయింది, 12,000 పెరిగిందండి. అది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోకి వస్తుందండి. జనరల్ రిజర్వ్ 18 నుంచి 27,000 పెరిగింది, 9,000 అండి. జనరల్ రిజర్వ్ అకౌంట్ వేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అని అవుతుంది, అది కూడా వచ్చి ఇక్కడ ఈ డెబిట్ సైడ్లో పడుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి క్లోజింగ్ బ్యాలెన్స్, ఒకటి ఓపెనింగ్ బ్యాలెన్స్. డిబెంచర్స్ లాస్ట్ ఇయర్ లేవు, ఇప్పుడే ఉన్నాయి, అంటే క్యాష్ వస్తుంది, ఇక్కడ ఫండ్స్ ఫ్లోలో పడతాయండి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, ఇది ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందండి ఏమండి. అయితే ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయంటే దీనికి డిఫరెన్స్ ఎంతైతే ఉందో అది ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్లోకి వస్తుందండి. క్రెడిటార్స్ గతం కన్నా ఇప్పుడు పెరిగారు, అంటే క్యాష్ వస్తుంది, ఫండ్స్ ఫ్లో డెబిట్లో పడుతుందండి. తర్వాత ఇది క్రెడిట్ సైడ్ చూస్తే బిల్డింగ్స్ 1,66,000 నుంచి 3,39,000 పెరిగినాయి, కానీ కింద ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ఒకటి ఇచ్చాడు, 38,400 ఎంతో. అంటే ఇక్కడ 3 ఐటమ్స్ బిల్డింగ్స్ సంబంధించి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఒక బిల్డింగ్ అకౌంట్ వేయాలి. ఇదిగో ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,60,000 డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ 3 లక్షలు సుమారు క్రెడిట్. అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడండి అంటే దీనికి సంబంధించి ఓకే దీనికి ఏం డిప్రిషియేషన్ ఇవ్వలేదు, ఇలా క్రెడిట్ కూడా డెబిట్ పట్టుకొచ్చి ఎంత వస్తే అంత మీరు బ్యాంక్ అకౌంట్ అని రాసేది. అంటే అర్థం ఏంటంటే ఈ మిషనరీ బిల్డింగ్ గతం కంటా పెరిగింది కొన్నట్టు అంటే టూ బ్యాంక్ అని రాశారు కాబట్టి ఇక్కడ ఫండ్స్ ఫ్లోలో క్రెడిట్ సైడ్లో మైనస్లో పడుతుంది. అలాగే మిషనరీ ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, కింద డిప్రిషియేషన్ ఇచ్చాడు. ఇక్కడ మిషనరీ అకౌంట్ వేస్తున్నారు, ఓపెనింగ్ డెబిట్ క్లోజింగ్ క్రెడిట్. డిప్రిషియేషన్ ఇచ్చాడు, అది కూడా ఇక్కడ వేసుకోవాలి. మరి 2 వైపులా టాలీ అవ్వకుండా ఇంకా అలా 2లో బ్యాంక్ వచ్చింది, అంటే డెబిట్లో బ్యాంక్ వచ్చిందంటే ఇక్కడ ఫండ్స్ ఫ్లో క్రెడిట్లో పడుతుంది, అంటే అప్లికేషన్లో పడుతుందండి. ఫర్నిచర్ 2 ఐటమ్స్ కింద తరుగుదల ఇచ్చాడు, ఫర్నిచర్కు అకౌంట్ వేయండి, ఓపెనింగ్ డిప్రిషియేషన్ క్లోజింగ్ వేస్తే ఇంకా బైబ్యాక్ కొంత బ్యాలెన్స్ వచ్చింది, ఆ బ్యాలెన్స్ బై బ్యాంక్ అంటే ఫర్నిచర్ అమౌంట్ అనమాట అండి. అంటే ఆ అమౌంట్ ఇక్కడ ఫండ్స్లోకి డెబిట్ సైడ్లో మీకు పడుతుంది. అలాగే స్టాకు డెటార్స్ బ్యాంకు ఈ 3 కూడా కరెంటు అసెట్స్ కింద తీసుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చిన ఆన్సర్ చూడండి, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ని కరెంట్ అసెట్స్ స్టాకు డెటార్స్ బ్యాంక్ వేసారు, క్రెడిట్ అసెట్స్. అంటే ఇక్కడ చేంజ్ ఎంత వచ్చిందంటే 8,400. అంటే ఫండ్స్ ఫ్లోలో చివరి ఆన్సర్ మీకు 8,400 బ్యాలెన్స్ మిగలాలన్నమాట. అలాగే బిల్డింగ్ అకౌంట్ వేసి 2 బ్యాంక్ రాశారు, ఫర్నిచర్ అకౌంట్ వేసి 2 బ్యాంక్ రాశారు, ఇదండి మిషనరీ అకౌంట్ వేసి 2 బ్యాంక్ రాశారు, అలాగే ఫర్నిచర్ వేసి బై బ్యాంక్ రాశారు అండి. అలాగే ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఓపెనింగ్ క్రెడిట్లో 220, క్లోజింగ్ 360, ఈ 1,20,000 ఈ సంవత్సరం అమ్మినట్టండి, ఇక్కడ ఇంక్రీజ్లో పడుతుందండి. అలాగే షేర్ ప్రీమియం ఓపెనింగ్ 24,000 క్రెడిట్, అప్పులన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ అండి, ఆస్తులన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ అండి. అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ 36,000, ఇది డిఫరెన్స్ బ్యాంక్ అనమాట, అంటే చెల్లించినటువంటి ప్రీమియం అండి, వచ్చిన ప్రీమియం అండి, ఇది డెబిట్ సైడ్లో పడుతుంది. జనరల్ రిజర్వ్ 27 నుంచి 18, ఓపెనింగ్ బ్యాలెన్స్ 27, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే డిఫరెన్స్ 9,000 వచ్చింది, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అని రాసుకోవాలి. ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్లో డెబిట్లో పడుతుంది. డిబెంచర్ 78,000 ఏం లేదు, బై బ్యాంకు అంటే ఇప్పుడే మనం అమ్మినట్టు లెక్క, అది డెబిట్లో పడుతుంది. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్, డిఫరెన్స్ అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అని రాసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ రాశారండి అంటే ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్లో డెబిట్లో పడుతుంది. ఇది ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ తీసుకుంటే క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాం. నాన్ ఆపరేటింగ్ అంశాలు ఏంటంటే అంటే మిషనరీ మీద డిప్రిషియేషన్, ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్, జనరల్ రిజర్వ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అని రాసాం, ఆ క్రెడిట్లో రాసాం కాబట్టి ఇక్కడ యాడ్ పాయింట్ అంటే డెబిట్లో పడినట్టు లెక్క అనమాట. అలాగే ట్యాక్స్ ఫర్ ప్రొవిజన్ అని పడిందండి, ఈ యాడ్ పాయింట్లు అన్నీ కలిపితే 1,14,000 ఎంత అయింది. దాని నుంచి ఓపెనింగ్ ప్రాఫిట్ 58,000 తీసేస్తే ఇప్పుడు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 58,800 అండి. తర్వాత చేంజెస్ ఇన్
ఇది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇందాకే కట్టేశారు కదా. ఇంకా ఫండ్స్ ఫ్లో. ఫండ్స్ ఫ్లో అంటే ఏం చేయాలంటే డబ్బులు వచ్చినాయని గుర్తుగా ఇక్కడ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఫండ్స్ ఫ్లో అంటే ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ 55,800 వచ్చింది. ఫర్నిచర్లో బై బ్యాంక్ వచ్చింది అది, షేర్ క్యాపిటల్లో బై బ్యాంక్ వచ్చింది అది, షేర్ ప్రీమియంలో వచ్చింది అది, షేర్ డిబెంచర్లో వచ్చింది అది. ఇవన్నీ అమ్మేసాం కాబట్టి బైలు వచ్చినాయన్నీ ఇక్కడ 2లో పడినట్టు డెబిట్లో పడతాయి అన్నమాట. అలాగే 2 బ్యాంక్ ఏమైనా వస్తే బైలో పడుతుంది. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్, పర్చేజ్ ఆఫ్ మిషనరీ. ఇది ఇందులో తీసేస్తే చూడండి 8,400 సరిపోయింది. ఇక్కడ 8,400, ఇక్కడ కూడా ఎంత వచ్చింది అంటే 8,400. అండ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఆన్సర్ వచ్చిందో ఫండ్స్ ఫ్లో చివరిలో మిగిలిన ఆన్సర్ కూడా అంతకి సరిపోయిందా లేదా చూసుకోవాలి. సరిపోతే ఇంకంతా సరిపోయినట్టేమో లెక్కేసుకోవాలి. సేమ్ అదే టైప్లో థర్డ్ సమ్. థర్డ్ సమ్లో కొంచెం ఖాతాలు ఎక్కువ వచ్చినాయి, అంతకన్నా ఏమీ లేదు. అలాగే సేమ్ అదే ప్యాటర్న్లో మీరు ఫోర్త్ సమ్, అలాగే ఫిఫ్త్ సమ్, ఒక 5 సమ్స్ ఎన్నో ఉన్నాయి. అన్నీ ఇదే ప్యాటర్న్, ఏమీ మారదు. మీరు లెక్కను బట్టి కొన్ని ఖాతాలు తయారు చేసుకోవాలి. ప్రతి లెక్కకి కూడా చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వేసుకోవాలి, ఆపరేషన్స్ ఫ్రమ్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వేసుకోవాలి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి టాలీ అయిపోతుంది. ప్రతి సమ్కి కూడా ఈ 3 కామన్ అని మరీ చెప్తున్నాను చూసుకోండి. ఇది నిర్వహణ మూలధనంలో మార్పులు చూపిపట్టి, కార్యకలాపాల వల్ల వచ్చిన నిధులు, ఫండ్స్ ఫ్లో, ఈ 3 కామన్. ఇంకా ప్రతి ఆస్తికి ఒక్కొక్క ఖాతా వేసుకుంటూ పోవడమే. అంటే భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్, ఇలా వాటికి పైన ఒక 2 అంశాలు ఇచ్చి ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, కింద డిప్రిషియేషన్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఓన్లీ 2 ఇచ్చుంటే గతం కన్నా ఆస్తి పెరిగితే మనం కొన్నట్టు భావించి క్రెడిట్లో వేసేయచ్చు, గతం కన్నా ఆస్తి తగ్గితే అమ్మినట్టు భావించి ఇక డెబిట్లో వేసేయచ్చు. కానీ అవి 2 ఉండి కొంత డిప్రిషియేషన్ కూడా ఉందనుకోండి, అప్పుడు నోటితో కట్టడం కుదరదు. 2 కన్నా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఖాతా వేసుకోవాలి. ఎన్ని ఖాతాలు లెక్కకు పడతాయండి అంటే ఇందులో ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అసెట్స్ అన్ని ఖాతాలు పడతాయి. బిల్డింగ్కి ఒక ఖాతా, మెషినరీకి ఒక ఖాతా, ఫర్నిచర్కి ఒక ఖాతా, ఏమండి. అలాగే మీరు ఏమైతే ఉన్నాయో అన్నింటికి కూడా, ఏమండి. అలాగే లైబిలిటీస్లో కూడా ట్యాక్స్ ప్రావిజన్ కానీ, ఏమండి, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఇలాంటి అంటే మనకి ఏం చెప్పచ్చు అంటే ట్యాక్స్ ప్రావిజన్ కానీ, జనరల్ రిజర్వ్ కానీ, ఏమండి, డిబెంచర్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి కూడా ఎన్ని ఉంటే అన్ని ఖాతాలు పడతాయి. చివరిగా వచ్చి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఈ యొక్క సోర్సెస్ నుంచి అప్లికేషన్స్ తీసేస్తే ఉన్నటువంటి బ్యాలెన్స్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్కి సరిపోవాలి. సరిపోతే సరిపోయినట్టే ఫండ్స్ ఫ్లో. మీరు మేనేజ్మెంట్ చేసేటప్పుడు మరీ చెప్తున్నాను, 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి. డెడ్ ఈజీగా మీరు రాసేయచ్చు. ఎందుకంటే అందులో జనరల్గా పెద్ద ఎక్కువ కష్టమైన ఏమి ఇవ్వట్లే. అంటే టైప్స్ ఆఫ్ రేషియోస్ ఇస్తున్నాడు. ఏదో 4-5 రకాల టైప్స్ మీరు రాస్తే గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆ సూత్రాలు రాస్తే చాలు. లేదా లిక్విడిటీ రేషియోస్ అని అడుగుతున్నాడు. కరెంట్ రేషియో, లిక్విడిటీ రేషియో అని, తర్వాత అబ్నార్మల్ లిక్విడిటీ రేషియో ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగా రేషియోస్ మీద ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, లేదా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, ఆ రెండిట్లో ఏది గురించి అయినా అడగడం కానీ ఇటువంటివి మనకి అడుగుతున్నాడు. చివరి ట్రెండ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రెండ్ అని కానీ అడుగుతున్నాడు. అవి రెండిట్లో 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అలాగే క్యాష్ ఫ్లోలో ఏమైనా అడుగుతారండి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ క్యాష్ ఫ్లో ప్రొసీజర్ ఎలా ఉండాలి అంటే ఏవైతే ఫార్మేట్లు ఉన్నాయో అవి కూడా అవసరమైతే మనం గీసుకుని ఆ దిగువన ఈ రకంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేయాలి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. అంటే ఒక ప్రత్యేకమైన కాలంలో నగదు వచ్చింది, నగదు పోయింది, దానికి తేడా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది. దీని ఉపయోగం క్యాష్ ఎంత వచ్చిందో తెలుస్తుంది, అడ్వాంటేజెస్ క్యాష్ ఎంత పోయిందో తెలుస్తుంది, ఏ సోర్సెస్కి ఎంత ఖర్చు వచ్చిందో, ఏ అప్లికేషన్స్కి ఎంత పోయిందో, ఈ వివరాలన్నీ కూడా మనకి క్యాష్ ఫ్లో వల్ల తెలుస్తాయి. అలాగే క్యాష్ ఫ్లోలాగా ఏమైనా అడగచ్చు, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, అలాగే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. అలాగే 5 మార్క్స్లో లాస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ అండి. ఏదంటే మార్జినల్ కాస్టింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ BEP, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ BEP, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ సేల్స్, ఇలా ఏదైనా అడగచ్చు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఇట్లా ఏదైనా అడగచ్చు.
ఈ యొక్క మార్జినల్ కాస్టింగ్ మాత్రం 5th సెమ్లో మనం చేసాం. ఆ నోట్సే చూసుకుంటే సరిపోతుంది. అక్కడ కట్టాం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ ఎక్స్పెన్సెస్, కాంట్రిబ్యూషన్, ప్రాఫిట్, ఏమంటే హౌ మచ్ సేల్స్ టు గెట్ 50,000 ప్రాఫిట్, ఇట్లా ఎన్నో లెక్క చేసాం మనం. అవే ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది. మీకు అంత టైం లేదు అనుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఉంటే మెటీరియల్లో 6th యూనిట్లో ఏవైతే సమ్స్ ఉన్నాయో 4-5 సమ్స్ అవి చూసుకుంటే సరిపోతుంది. ఏమండి అయితే ముందుగా మనం క్వశ్చన్స్ విషయంలోకి వచ్చినట్టయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 మీరు జాగ్రత్తగా రాసేస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ప్రాబ్లమ్స్ 5 యూనిట్ల నుంచి 5 లెక్కలు వస్తున్నాయి కాబట్టి, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో లెక్క వస్తుంది, తర్వాత క్యాష్ ఫ్లో వస్తుంది, ఫండ్స్ ఫ్లో వస్తుంది, రేషియోస్ వస్తున్నాయి, డిఈపి వస్తున్నాయి. ఈ 5 చాప్టర్లు మనకు తెలిసినాయి కాబట్టి కంగారు పడకుండా, కొంచెం అటు ఇటుగా ఏ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సమ్ చేసుకుంటే అన్ని సమ్స్ కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఇది మీరు మేనేజ్మెంట్ అకౌంట్ 30th ఎప్పుడు టైం టేబుల్ చూసారా, అప్పటికి మీరు ఇలా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నట్టయితే ఈ పేపర్ మీద సులువుగా చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.